అందరికీ దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యము, సాతానుకు మెలకువ ఉన్నప్పుడు దాని విరోధులకి కూడా మెలకువ ఉండాలి అనే విషయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సాతానుకు మెలకువ ఉండడం అనగా, సాతాను ఎప్పుడు కూడా యుక్తి కలిగి, జ్ఞానం కలిగి, ఎవరిని చిక్కుల్లో పెట్టాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని నాశనం చేయాలనే ఆలోచనతో ఉంటుంది. అపవాదికి ఆ మెలకువ ఉంది. అలాగే దాని విరోధులు అనబడినటువంటి దేవుని పిల్లలు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరూ కూడా అపవాది విరోధులు కనుక వీరికి కూడా మెలకువ కలిగి ఉండాలనే విషయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకి మెలకువ లేకపోతే మన విరోధి మన మీద అటాక్ చేయొచ్చు, మనల్ని నాశనం చేయి చూడొచ్చు. పొంచి ఉన్నటువంటి అపవాదిని మనం ఎదిరించాలి అంటే మనకి కూడా మెలకువ ఉండాలి. మన శత్రువు మన మీద పడుతూ ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అయితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలో, అలాగే అపవాది మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని ఎదిరించడానికి మన దగ్గర కూడా యుక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పినట్టుగా పాముల వలె వివేకం కలిగి ఉండాలి. దాని పేరే ఆత్మీయ మెలకువ. మొదటిగా నీ మీద పడబోయే గర్జించు సింహమును గూర్చి నీకు మెలకువ ఉండాలి. నీ మీద పడబోయే గర్జించు సింహం. పేతురు గారు అపవాదిని గర్జించు సింహంతో పోల్చి రాశారు. అది నీ మీద పడబోతుంది. అది వేటాడే సింహం లాంటిది. అది ఆకలి కొని ఉన్నటువంటి సింహం లాంటిది. నిన్ను పాడు చేయడానికి అది నిద్రపోకుండా నిరంతరము వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని గూర్చి ఎప్పుడు అది నీ మీద పడబోతుందో నీకు తెలియదు కనుక దానిని గురించి నీకు ఆత్మీయంగా మెలకువ ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు గారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మన మీద పడే ఈ అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరి జీవితాన్ని నాశనం చేయాలి, శారీరకంగాను ఆత్మీయంగాను ప్రతి విషయంలో ఎవరిని పాడు చేయాలి అని వెదుకుతూ తిరుగుతూ ఉంటుందట. అందుకే మనము ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే వాణిని అంటే అపవాదిని ఎదిరించగల శక్తి మన దగ్గర ఉండాలి. మొదటి పేతురు 5:9 చెప్పినట్టుగా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్టుగా, లోకమందున్న మీ సహోదరుల యందు అంటే మన సహోదరుల యందు ఇలాంటి శ్రమలు నెరవేరుతూ ఉన్నాయని తెలుసుకోవాలి. అపవాది పెట్టే కుయుక్తి వలన, అపవాది చేసే కీడు వలన మన సహోదరులందరూ కూడా శ్రమలు అనుభవిస్తున్నారని తెలుసుకుని విశ్వాసమునందు స్థిరులై మనమందరం వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించగల శక్తి ఏంటంటే మన దగ్గర స్థిరమైనటువంటి విశ్వాసం, ఎవరు కదపలేని విశ్వాసం, సడలిపోని విశ్వాసం. ఎంతటి శోధన వచ్చినా, ఉదాహరణకి మధ్యరాత్రి శిష్యులు దేవునితో ఒక దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గలిబిలి ఏర్పాటు అయింది. అది వాళ్ళని భయపెడతా ఉంది. వాళ్ళలో విశ్వాసం, స్థిరత్వం లేదు గనక వాళ్ళు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చూస్తే అల్ప విశ్వాసులారా అన్నాడు. కాబట్టి అల్ప విశ్వాసం అనేది ఉంటే అపవాదిని మనం ఎదిరించలేము. ఏ కీడుని ఎదిరించాలన్నా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమునకు అన్ని కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము ఆయన చేయగలడు. కార్యం చేయగలగడం ఆయన పని, విశ్వాసం కలిగి ఉండటం మన పని. కాబట్టి అపవాదిని ఎదిరించగల శక్తి ఏదైనా ఉందంటే అది స్థిరమైన విశ్వాసం అని పేతురు గారు చెప్తున్నారు. కనుక విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అన్నాడు. అలాగే మనకి నిబ్బరమైన బుద్ధి లేకపోతే అపవాదిని జయించలేము, ఎప్పటికీ జయించలేము. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి సొలొమోను గారి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగాయును. మనకి సరైనటువంటి నిబ్బరమైన బుద్ధి లేకపోతే మనం అపవాదిని జయించలేము. కాబట్టి
ఈ బుద్ధి మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్పినట్టుగా ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. ప్రతి విధమైన శోధన నుంచి, కీడు నుంచి, శ్రమ నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధుల నుంచి ఆ బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాస్తదట. ఒక కోటలాగా, ఒక ధ్వజ స్తంభములాగా నీ యొక్క వివేకం, నీ యొక్క వివేచన, నీ యొక్క జ్ఞానము నిన్ను కాపలాగా వస్తుంది, అపవాది చేతిలో పడకుండా. కాబట్టి మనకి నిబ్బరమైన బుద్ధి చాలా అవసరం. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి చక్కని మాట రాశారు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో, ఈ లోకంలో చాలా మంది బుద్ధి చెప్పేవారిని ఇష్టపడరు. మన విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మంచి చేసేవారిని, మేలు కోరేవారిని, మన శ్రేయస్సు కోరేవారిని దూరం చేసుకుంటూ ఉంటారు మన మనుషుల్లో ఉన్నటువంటి బలహీనత ఇది. కరుకుగా, కటువుగా మాట్లాడే, వాస్తవాలు చెప్పేవారిని దూరంగా పెడతారు. తీయగా మోసపూరితమైన మాటలు మాట్లాడి, కల్పితమైన మాటలు మాట్లాడి, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడి, పొగిడి ఆకర్షించే వారిని దగ్గర పెట్టుకుంటారు. పరిశుద్ధ గ్రంథం అగ్ని వంటిది. ఇందులో ఉన్న మాటలు మనల్ని కాల్చాలి, మనల్ని గాయపరచాలి, మనల్ని శోధించాలి. ఎందుకంటే ఇది అగ్నితో సమానం కనుక మనల్ని శోధిస్తేనే మనం సువర్ణంలాగా వెలిగించబడతాం. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే బుద్ధి చెప్పేవారిని నిరాకరిస్తూ ఉంటారు. హెబ్రీ సంఘానికి చెప్తూ పౌలు గారు 12వ అధ్యాయం 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకోవాలి. మీరు చాలా క్రైస్తవులందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు వాక్యం ద్వారా బుద్ధి చెప్పేవారు ఎవరైతే సేవకులు ఉన్నారో, గద్దించే బోధకులు ఎవరైతే ఉన్నారో వారిని నిరాకరించకుండా ఉండేటట్టు చూసుకోండి. వారిని మీరు ఒకవేళ పొరపాటును కూడా నిరాకరించొద్దు. వారు భూమి మీద నుంచి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని, అంటే దేవుణ్ణి విసర్జించు మనము తప్పించుకోవడం మరి నిశ్చయము కదా. ఈ మాటకు అర్థం ఏంటంటే, వారు భూమి మీద నుంచి బుద్ధి చెప్తున్న వారిని వదిలేస్తున్నారే, మీరు ఈ వేళనే నిరాకరించేస్తున్నారే, వేళనే అసహించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దిస్తే, మీకు బోధన చేసి, మీకు బుద్ధి మార్గం బోధిస్తే, పాపంలో నుంచి తప్పించుకోవాలని మీకు బుద్ధి చెప్తున్నటువంటి భూమి మీద ఉన్న సేవకుల్ని మీరు నిరాకరిస్తే, పరలోకంలో నుంచి బుద్ధి చెప్తున్న దేవుణ్ణి కూడా మీరు విసర్జిస్తారు కదా. ఇక్కడ సేవకుడిని మనం గెలిపించకపోతే, ఇక్కడ సేవకుడి మాట ఆలకించకపోతే, పరలోకం నుంచి బుద్ధి చెప్తున్న, పరలోకం నుంచి మనకు బోధిస్తున్న దేవుని యొక్క మాటను కూడా మనం ఆలకించలేము. కాబట్టి ఈ లోక పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి సేవకుడు మీకు బుద్ధి చెప్తే నిరాకరిస్తే, పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవుణ్ణి కూడా మీరు నిరాకరిస్తారు. కాబట్టి ఇక్కడ తప్పించుకోలేని వారు అక్కడ కూడా తప్పించుకోలేరు కదా. ఇక్కడ పాపాల నుంచి విడిపించలేని వారు, ఇక్కడ అపవాది చేతిలో పడకుండా ఉండలేని వారు, పరలోకంలో నుంచి దేవుడు చెప్పినా కూడా మీరు లెక్క చేయరు కదా, అప్పుడు కూడా తప్పించుకోలేరు కదా అని పౌలు గారు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అదేవిధంగా బుద్ధి లేకపోవుట అనగా చాలామందికి బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనత ఎలాంటిదంటే మనిషిని అపవాదికి దగ్గర చేస్తుంది. అపవాది తన క్రియలను ఈ బుద్ధిహీనుల ద్వారా నెరవేర్చుకుంటుంది. కాబట్టి సొలొమోను గారు చెప్పినట్టు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. బుద్ధి అంటే, బుద్ధి లేకపోవడం అంటే ఏంటి అంటే ఏమి లేదండి, సాతానుకు లోబడిపోవడమే. బుద్ధిహీనత కలిగిన వారందరూ సాతానుకు లోబడిన వారే, సాతాను యొక్క శిష్యులు, సాతాను యొక్క పిల్లలు. పాపము చేయు ప్రతివాడు దుష్టుని యొక్క సంబంధి, ఆ పాపము లేనివాడు దేవుని యొక్క కుమారుడు అని బైబిల్లో దేవుడు రాశాడు. కాబట్టి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనంలో, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తుంది. నీతివంతుల పెదవులు, మీకు వాక్యమును ప్రబోధించే వారి పెదవులు అనేకులకి ఉపదేశిస్తుంది, మంచి ఉపదేశం చేస్తుంది.
హితబోధ చేస్తుంది, ఆరోగ్యకరమైన బోధ చేస్తాయి. బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోతారు. నీతిమంతులు వచ్చి అనేకులకి దేవుని గురించి ఉపదేశం చేసినా ముత్యాలాంటి వాక్యాల్ని వారు జల్లిన బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోతారు అని రాయబడింది. చనిపోయే వారందరూ కూడా అపవాదికి లోబడిన వారే, నాశనం అయిపోయిన వారందరూ కూడా అపవాదికి లోబడిన వారే. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూస్తే, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. బుద్ధి లేని వారు తన ప్రాణానికి అపకారి. ఇక్కడ బుద్ధి సంపాదించుకో, నీ ప్రాణానికి నువ్వే ఉపకారి అవుతావు. నీ బుద్ధే నీకు నీ ప్రాణాన్ని కాపాడే ఉపకారి. నీ వివేచన, నీ జ్ఞానము, నువ్వు దాన్ని లక్ష్యము చేయి, మేలులు పొందుతావు. వివేచనని త్రోసిపుచ్చేవాడు, జ్ఞానాన్ని త్రోసిపుచ్చేవాడు కీడును పొందుతాడు. ఇక్కడ బుద్ధి సంపాదించుకున్నాడు తన ప్రాణములకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందుతాడు అని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సాతానికి లోబడేలా చేసేదే బుద్ధిహీనత. దాని నుంచి మనం బయటికి వైదొలగాలి. అలాగే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనంలో, ఎంతటి గొప్పవారైనా సరే, వారు అధికారులైనా, రాజులైనా, ఎంతటి వారైనా, ఎంతటి ధనికులైనా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారైనా బుద్ధి మాటలకు చెవిని గనక ఇవ్వలేకపోతే, ఎంత పెద్దవారైనా, ఎంత మంచి స్థితిలో ఉన్నవారైనా బుద్ధి మాటలకు, జ్ఞానమును బోధించే మాటలకు చెవిని ఇవ్వలేని వారైతే, అటువంటి ముసలి రాజు అంటే చాలా అనుభవం కలిగిన వాడు, చాలా పెద్దవాడు, కానీ బుద్ధి మాటలు ఎవరైనా చెప్తుంటే చెవినివ్వలేకపోతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది సంఘములో గద్దిస్తే తొట్టిల్లిపోయేవారు చాలామంది ఉన్నారు. సంఘములో వాక్యము చేత బుద్ధి చెప్తే అసహించుకునేవాళ్ళు, ద్వేషించుకునేవాళ్ళు, కోపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. మూఢత్వము చేత మనిషిలో ఉన్న మూర్ఖత్వం బుద్ధి మాటలని విననివ్వదు. అటువంటి ముసలి రాజు కంటే భేదవాడైన, చిన్నవాడైన, వయస్సులో చిన్నవాడు కావచ్చు, పేదరికంలో ఉన్నవాడు కావచ్చు, ఏమి లేనివాడు కావచ్చు, ఎన్నిక లేనివాడు కావచ్చు, కానీ జ్ఞానవంతుడైతే ఆ చిన్న బిడ్డే శ్రేష్ఠుడు అన్నాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన ఆయుష్కాలము నువ్వే తగ్గించుకోవడం ఎందుకు? నువ్వే దేవుడిచ్చిన ఈ దీవెనకరమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన ఆయుష్ని నువ్వే పోగొట్టుకోవడం ఎందుకు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. సమతులుగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. అధికంగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదువు అంటున్నాడు. అంటే చాలామంది అధికముగా దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే, సాతానుకు లోబడిపోతే, ఎన్ని గద్దింపు మాటలు చెప్పినా, ఎంతటి జ్ఞానయుక్తమైనటువంటి వాక్యమును బోధించినా వాళ్ళలో ఉన్న దుర్మార్గపు పనులు మానకుండా ఉంటే వాళ్ళు బుద్ధిహీనులే. అలా బుద్ధిహీనులుగా గనక మూర్ఖత్వం చేత తిరిగితే వారి కాలానికి ముందుగానే చనిపోతారు. దేవుడిచ్చిన ఆయుష్ను వారు పొందలేరు. కాబట్టి నిన్ను పాడు చేసేది, నీ జీవితాన్ని అపవాదికి అప్పగించేది బుద్ధిహీనత. కాబట్టి దేవుని బిడ్డలారా, బుద్ధి, జ్ఞాన, వివేకములు కలిగి మనము ఉంటే ఖచ్చితంగా అపవాదిని జయించగలము. బుద్ధి కలిగి ఉన్నవారు వారి ప్రాణాన్ని కాపాడుకోగలరు. ఆ తెలివే, ఆ వివేచనే, ఆ బుద్ధే వారికి కావలి కాస్తదట. అదేవిధంగా బుద్ధి ఎవరి వలన మనకు అనుగ్రహించబడుతుందో తెలుసుకోవాలి. బుద్ధి ఎవరి వలన మనకు అనుగ్రహించబడుతుంది, ఆ విషయం తెలిస్తే గనక బోధించే వారిని ద్వేషించరు, గద్దించే వాక్యానికి తొట్టిల్లిపోరు. బుద్ధి అనేది మనుషులకి బోధించేది ఎవరో తెలుసండి? ఆ వాక్యమును బోధించే సేవకులకి అనుగ్రహించబడేది ఎక్కడి నుంచో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో, ఎలాగనగా
ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అనే కృపా వరాలని దేవుడు పరిశుద్ధాత్ముడిస్తాడట. ఒకరికి బుద్ధి బోధించాలంటే, ఒకరికి బుద్ధి చెప్పాలి అంటే, వారిలో బుద్ధిహీనత తొలగించి బుద్ధివంతులుగా వారిని మార్చాలంటే, వారికి బోధించే ఈ బోధ, బుద్ధి జ్ఞాన వివేకములు ఇచ్చే బోధ పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ఆత్మ నుంచే వస్తుందట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి బుద్ధి చెప్పేవారిని మనము తృణీకరించకూడదు. అలాగే బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము బుద్ధివంతులుగా ఉంటాము. కొంతమంది ఉంటారు వయస్సు పైబడిన వారు, చాలా పెద్ద వయస్సు వారే, ప్రవర్తన బుద్ధి విషయంలో వీళ్ళు ఎలా ఉంటారంటే చిన్నపిల్లల్లా ఉంటారు. చిన్నపిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు. చిన్నపిల్లలకి బెత్తం తీసుకుని కొట్టితేనే అర్థమవుతుంది, ఒక్కొక్కసారి కొట్టినా అర్థం కాదు. బుద్ధి విషయంలో మనం అలా ఉండకూడదండి, పెద్దవారిగా ఉండాలి. కర్రతో కొట్టితేనే మనకి జ్ఞానం వస్తుంది అన్నట్టుగా ఉండకూడదు, కొట్టి చెబితేనే అర్థమవుతుంది అన్నట్టుగా ఉండకూడదు. బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలి. పెద్దవారికి అస్తమానం చెప్పక్కర్లేదు, బెత్తం వాడక్కర్లేదు. వాళ్ళకి తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. మీరు కూడా బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలా ఉండొద్దు. కొంతమంది ఉంటారు వయసు ఎంత వచ్చినా పసిపిల్లల్లాగా నటిస్తూ ఉంటారు. అంటే పసిపిల్లల చేష్టలు చేస్తూ ఉంటారు. జ్ఞానం లేనివారిగా, బుద్ధి లేనివారిగా, ఇంత వయసు వచ్చినా నీకు బుద్ధి లేదేంటి అని ఎదుటి వారి చేత తిట్టించుకుంటూ ఉంటారు కొంతమంది. అలా ఉండొద్దు సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు. పాపం విషయమై అంటే దుష్టత్వం విషయమై మాత్రం పసిపిల్లలుగా ఉండండి. పసిపిల్లలకి పాపం అంటే ఏంటో తెలియదు, వారిలాగా మోసాలంటే ఏంటో తెలియదు, చెడు అంటే ఏంటో తెలియదు. వారిలాగా దుష్టత్వం విషయంలో మాత్రం శిశువులుగా మారండి. ప్రవర్తన, బుద్ధి విషయంలో, జ్ఞానం విషయంలో మాత్రం పెద్దవారిగానే ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి సువార్త భారం కలిగినటువంటి ఈ లోకంలో ఎన్నో భారాలు ఉంటాయి. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు దేవుడు. ఆ భారం కాదండి ఇది, ఈ లోక భారం కాదు, సువార్త భారము. ఒక ఆత్మను రక్షించాలనే తపన కలిగిన భారము. రక్షించిన ఆత్మ ఎక్కడ నశించిపోతుందని దినమెల్లా ఏడ్చే భారం. ఒక ఆత్మ గురించి, ఒక విశ్వాస గురించి సేవకుడు పడుతున్నటువంటి తపన. సువార్త భారం కలిగి మీకు బోధిస్తున్న వారిని మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? మీకోసం ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఎన్నో శోధనల మధ్య, ఎన్నో త్యాగాల మధ్య, ఎన్నో బలహీనతల మధ్య, భయంకరమైనటువంటి ఇబ్బందుల మధ్య మీకు బుద్ధిని బోధిస్తూ, వాక్యంను బోధిస్తూ, సువార్తను అందిస్తూ, మీ కొరకు నిత్యము కన్నీరు కార్చే సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యగ్రంథము 20:31 జ్ఞాపకం చేసుకుందాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచాను. పౌలు గారు చెప్తూ ఉన్నారు, సంఘము కొరకు 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్లు గార్చాడట. ఒక సేవకుడు, ఒక విశ్వాస గురించి రాత్రి పగలు ప్రార్థన చేస్తే ఆ సేవకుడి భారాన్ని గుర్తించాలి. ఆ సేవకుడి యొక్క ఆత్మల సంబంధమైనటువంటి భారమును గురించి, వారి కన్నీటి గురించి, వారి ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన పౌలు గారు అయితే రాత్రింపగల్లో 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి, లోకంలో ఉన్న ప్రతి మనుష్యునికి మానకుండా, ఎప్పుడు కూడా మానలేదు, ఎల్లప్పుడూ గద్దింపు వాక్యమేనండి. ఒకసారి మాకు మెత్తని వాక్యం చెప్పండి, కమ్మని వాక్యం చెప్పండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారు బోధ అలాంటిది కాదండి, చాలా ఖచ్చితమైనది. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని అని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. మన సేవకుడు ఎందుకు ఎల్లప్పుడూ మనకి మానకుండా బుద్ధి చెప్తూ ఉన్నాడు, మానకుండా గద్దిస్తున్నాడు, మానకుండా గద్దింపు మాటలతో హెచ్చరిస్తున్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుల్ని చేసుకుని
ఆ జ్ఞానాన్ని బట్టి మీరు మెలకువగా ఉండాలి. మనకి గద్దింపు లేదు. బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి, అదుపులేని బాలుడు తల్లికి అవమానము తెచ్చును. బెత్తం వాడకపోతే, బుద్ధిని చెప్పకపోతే, గద్దించకపోతే, హెచ్చరించకపోతే, ఖండించకపోతే, తప్పు చేసేవారిని ఎప్పటికప్పుడు గద్దింపు మాటలతో బుద్ధిని కలిగించకపోతే, మానేస్తే వాడు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాడు, అపవాదికి లోబడిపోతాడు, దేవుని నుంచి వేరైపోతాడు, వాడి ఆత్మ నశించిపోతుంది. కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఇదిగో పౌలు గారి లాగా నిరంతరము వారి కోసం కన్నీళ్లు కారుస్తూ ప్రతి మనిషిని కొరకు మానక బుద్ధి చెప్పాలి. అలా మీకు మానకుండా బుద్ధి చెప్పే మీ సేవకుడు మీరు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. అయ్యో మా సేవకుడు గద్దించాడు ఈ మాట చేత, మా సేవకుడు ఈ వాక్యం చేత మనకి బోధిస్తూ ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ ఉన్నాడు, మానట్లేదు, ఆయన ఎప్పుడు చూసినా కటువుగానే చెప్తున్నాడు. మనం ఆ మాటలను బట్టి పాపానికి లోబడకూడదు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులు కలిగి ఉండాలని తెలుసుకోవాలి తప్ప మీకు బుద్ధి చెప్పే వాళ్ళని, మిమ్మల్ని గట్టిగా హెచ్చరించే వాళ్ళని, వాక్యం ద్వారా గద్దించే వాళ్ళని ద్వేషించకూడదు. బోధించేవారిని ద్వేషిస్తే నాశనం అయ్యేది మీరే కానీ సేవకుడు కాదు. అలాగే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 19వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. సంఘాన్ని బట్టి, విశ్వాసులను బట్టి, సేవకుడికి అనగా ఆత్మీయంగా తండ్రిగా ఉన్నటువంటి సేవకుడికి సువార్త వల చేత మిమ్మల్ని కన్నటువంటి, సువార్త భారంతో మిమ్మల్ని కన్నటువంటి, మిమ్మల్ని రక్షించినటువంటి తండ్రిగా పిలుస్తున్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము అంటే దేవుని యొక్క గుణాతిశయాలు, దేవుల్లో ఉన్నటువంటి సుగుణాలు, మంచి రూపం మీ యందు ఏర్పడే వరకు కూడా, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మీలోకి వచ్చేంత వరకు కూడా, ఆయన రూపం మీలోనికి వచ్చేంత వరకు కూడా మీ విషయమై అంటే సంఘము విషయమై, ఆత్మల విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు గారు చెప్తున్నారు గలతీ సంఘానికి. మరలా ప్రసవ వేదన కలుగుతుంది. పాస్టర్ గారు ఒకసారి వాక్యం చెప్పారు, ప్రజలు విన్నారు కానీ అర్థం చేసుకోలేదు, విన్నారు కానీ గ్రహించలేదు, విన్నారు కానీ పాటించట్లేదు, వాక్యానుసారంగా మారట్లేదు. కాబట్టి దేవుని యొక్క రూపం మీలోనికి వచ్చేంత వరకు కూడా మీ సేవకుడు మరలా ఈ వేదనతోనే ఉంటాడు. అయ్యో ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి అర్థం అవుతలేదే వాక్యం అని ఎన్నో ఏడ్చిన సందర్భాలు సేవకుడి జీవితంలో ఉంటాయి. పౌలు గారి జీవితంలో అలాంటిదే. ఇది ఎలాంటి వేదన అంట? ప్రసవ వేదన. బిడ్డలను కన్నా ప్రతి తల్లికి తెలుస్తుంది ప్రసవ వేదన అంటే ఏంటో. బిడ్డలకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి ప్రసవ వేదన అంటే ఎంతో భయంకరమైందో తెలుస్తుంది. సేవకుడికి కూడా విశ్వాసిని బట్టి, విశ్వాసి జీవితం మారాలని, పాడైపోతున్న విశ్వాసులను బట్టి, నశించిపోతున్న ఆత్మలను బట్టి, ఆల్రెడీ రక్షించుకున్న ఆత్మను మరలా దారి తప్పుతున్నటువంటి సందర్భాలను బట్టి మీ సేవకుడికి కూడా అటువంటి ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి క్రీస్తు స్వరూపం యందు ఏర్పరచాలని వాళ్ళు ఎంతో వేదన అనుభవించి మీకు వాక్యం బోధిస్తారు. వారు చేస్తున్నటువంటి పనిని బట్టి మీరు వారిని సన్మానించకర్లేదు కానీ, గణపరచకర్లేదు కానీ, వారి యొక్క సువార్త సంబంధమైనటువంటి జీవితాన్ని కానీ, వారు చేస్తున్నటువంటి సువార్తను కానీ మీరు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని వారి విశ్వాసం మీరు అనుసరించాలి, వెంబడించాలి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, సాతానుకు మెలకువ ఉంది, సాతానికి యుక్తి ఉంది, సాతానికి తెలివి ఉంది, మరి దాని విరోధమైన మనకే. పేతురు గారు అన్నారు కదా, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. సాతాను విరోధులమైన మనకి మరింత మెలకువ ఉండాలి అనే విషయం గురించి మీకు చెప్పాను. ఆ మెలకువ కలిగి ఉండాలి అంటే మనలో ఉండవలసింది స్థిరమైన విశ్వాసము, నిబ్బరమైన బుద్ధి, అలాగే జ్ఞానంతో కూడినటువంటి బుద్ధి. ఆ బుద్ధి మన ప్రాణానికి ఉపకారి. ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ వివేచనే మనకి మేలు చేసేది. కాబట్టి బుద్ధి విషయంలో మీరు పసిపిల్లల్లాగా ప్రవర్తించకండి. చిన్నపిల్లలకి జ్ఞానం ఉండదు, చిన్నపిల్లలకి బుద్ధి ఉండదు, వాళ్ళ బుద్ధిహీనత కలిగి ఉండొచ్చు, జ్ఞానం లేని వారిగా మాట్లాడచ్చు, జ్ఞానం లేని వారిగా ప్రవర్తించవచ్చు. మీరైతే బుద్ధి విషయంలో పెద్దవారుగానే ఉండాలి. పెద్దవారు ఎలాగైతే
జ్ఞానం కలిగి ఉంటారో అలా ఉండాలి. పాపం విషయంలో పసిపిల్లలా మారండి. బుద్ధి అనే వాక్యము, బుద్ధి అనే మాట మీకు ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు సేవకులకి బోధించమని. మరి సువార్త భారం వల్ల మీకు మానకుండా బుద్ధి చెప్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని పాపానికి దూరంగా పారిపోవాలి. ఒకవేళ మీ బోధను, సేవకుని బోధన పక్కన పెట్టారు అంటే మీరు సాతానికి లోబడిపోతున్నారని అర్థం. మీ ద్వారా సాతాను తన క్రియలు నెరవేర్చుకుంటుంది, తన ఆలోచనని, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటుంది, దైవ చిత్తాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి మనం దేవుని పిల్లలం గనక దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉందాం. సాతానుకున్న మెలకువ కంటే ఎక్కువ మెలకువ కలిగి ఉందాం. ఎందుకంటే ఏ కుటుంబాన్ని పాడు చేయాలి, ఏ ఆత్మను నశింప చేయాలి, ఎవరిని గలిబిలి చేయాలి, ఏ కుటుంబంలో శోధన తేవాలని మన విరోధి అయినటువంటి సాతాను నిరంతరము గర్జించు సింహంలా తిరుగుతూ ఉంది. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ముఖ్యంగా అందరూ కూడా ఆత్మీయ మెలకువ కలిగి, అంటే జ్ఞానము కలిగి ఉండండి. సమయము మరి చాలా విలువైనదని పౌలు గారు చెప్పారు. కనుక జ్ఞానం కలిగి ఉందాం, సద్వినియోగపరుచుకుందాం, బుద్ధిని కలిగి ఉందాం. బుద్ధి విషయంలో మనం పెద్దవారిగా ఉందాం. మన విరోధి అయిన అపవాది కంటే ఎక్కువ మెలకువ కలిగి ఉందాం. దానికి ఎంతో మెలకువ ఉంది అపవాదికి. ఎవరిని మింగాలని వెతుకుతుందట, తిరుగుతుందంట. అంటే దానికి నిద్ర లేదు. మరి దాని విరోధమైన మనం దానికంటే ఎక్కువ మెలకువ కలిగి ఉండాలి. శత్రువు మన మీదకి పొంచి ఉన్నప్పుడు శత్రువుని ఎదుర్కోవడం శక్తి మన దగ్గర ఉండాలి. దాని పేరే స్థిరమైన విశ్వాసం. ఇటువంటి ఆయుధాలు ధరించుకుని ఎప్పటికప్పుడు ప్రార్థనతో, వాక్యంతో, గద్దింపు మాటలతో, అందుకే పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ మీరు ఒకరినొకరు గద్దించుకోండి, బుద్ధి చెప్పుకోండి, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు హెచ్చరించుకోండి అన్నాడు. దాని అర్థం ఎందుకంటే గద్దింపు లేకపోతే అక్కడ సాతానికి లోబడతాం, హెచ్చరించే వాక్యం లేకపోతే పాపానికి లోబడిపోతాం, వాక్య భయం లేకపోతే అపవాదికి లోబడతాం. అటువంటి కుయుక్తి కలిగినటువంటి సాతాను నుంచి మనం తప్పించబడడానికి ఆత్మీయ మెలకువ కలిగి ఉందాం. దేవుడి మాటలను మీ అందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా మలుచునుగాక. ఆమేన్.